నమస్తే. నేను డాక్టర్ అజిత్ కుమార్, పల్మనాలజిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్ వర్కింగ్ ఎట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్. టీబీ వస్తే కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది? సో, టీబీ నిర్ధారణ జరిగిన తర్వాత మనం ఈ యాంటీ ట్యూబర్కులర్ థెరపీ స్టార్ట్ చేసిన చాలా మందిలో చాలా వరకు ఒక నెల రోజుల్లో మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తాం. వాళ్ళ ఆకలి మెరుగుపడుతుంది, బరువు పెరుగుతారు, లక్షణాలు తగ్గుముఖం పడతాయి. కానీ పూర్తిగా డాక్టర్ సలహా మేరకు 6 నెలలు చెప్తే 6 నెలలు, వాళ్ళు చెప్పిన డ్యూరేషన్ బట్టి పూర్తి ట్రీట్మెంట్ కోర్స్‌ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకసారి టీబీ డోసేజ్ వాడడం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆపకూడదంటారా? ఆపితే కలిగే ప్రమాదాలేంటి అని కొందరు అడుగుతారు. సో, డాక్టర్ సలహా మేరకు ఆ కోర్స్ ఎంతైతే మీకు ప్రిస్క్రైబ్ చేస్తారో 6 నెలలు లేదా అంతకు మించి ఆ పూర్తి కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. మనకు లక్షణాలు తగ్గుముఖం పట్టినాయి గదా! ఇప్పుడు దగ్గు తగ్గింది గదా! ఇప్పుడు బానే ఉంది గదా! అని ఈ మధ్యలో ఆపేయడం వల్ల వచ్చే ప్రమాదాలేంటంటే, ఒక్కోసారి ఈ బ్యాక్టీరియా అన్నది ఈ మల్టిపుల్ డ్రగ్స్‌కి రెసిస్టెన్స్‌ని డెవలప్ చేసుకుంటుంది. అంటే ఇకపై ఆ మందులు ఆ బ్యాక్టీరియా మీద పనిచేసే అవకాశాలు గూడా తగ్గిపోతాయి. అలాంటప్పుడు మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ డెవలప్ అవుతది. అది ఇంకా ప్రమాదకరమైన సిట్యుయేషన్. సో, ఆ స్థాయికి వెళ్ళకుండా డాక్టర్ సలహా మేరకు పూర్తి యాంటీ ట్యూబర్కులర్ కోర్స్ అన్నది వాడడము చాలా ప్రధానమైనది.